పరిపాలన అందించే విధంగా మీరు నిలబడండి. ఇందాక నేను ఒక నాయకుడితో నాతో మాట్లాడుతుందే చెప్పాను. మనం చేసే పొరపాటు ఈరోజు ఏంటంటే సింగిల్గా వెళ్తున్నారు నాయకులు. వెళ్ళబాకండి. 10 మంది జన సైనికులు 10 మంది నాయకులు కలిసి మీరు వెళ్ళండి. ప్రభుత్వంలో పెద్దలు ఎందుకు మరి పనులు చేయరో దాని గురించి మనం కూడా మాట్లాడుకోవచ్చు. నిలబడండి. నియోజకవర్గ స్థాయిలో మీరు ఎదుర్కొన్న సమస్యలు, మీరు ఎవరికైతే హామీలు ఇచ్చారో ఓట్ల సమయంలో, ఏ విధంగా కూటమి సభ్యులు మీరు గెలిపించారో, మీకు ఒక బాధ్యత ఉంది, మనకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి మీరందరూ కూడా 10 మంది పోయి సమగ్రంగా ఒక మంచి ఆలోచనతో ఈ విధంగా కుటుంబానికి మేలు చేయాలి, ఈ విధంగా కుటుంబానికి మనం మంచి పదవి ఇవ్వాలి, ఈ విధంగా మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన మీ అందరిలో రావాలి. అంతేగాని చాటుగా ఎవరి కాలంలో ఉత్తరాలు ఇచ్చేసో, లేకపోతే నాకు ఎమ్మెల్యే నాకు బాగా క్లోజ్, మాకు సొంత మనిషి అని అనుకున్నాం, మీరు నియోజకవర్గానికి మాత్రం మీరు దయచేసి అటువంటి కార్యక్రమాలు చేయబాకండి. నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడాలి, జనసేన పార్టీ ఎదగాలి. అది మీ ద్వారానే అవ్వాలి. మీరు తీసుకోవాలి ఆ బాధ్యత. మీరు కష్టపడితే దూరం ప్రయాణం చేశారు, ఎట్లా మర్చిపోతారు? మీరు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు కొట్టించుకున్నాం, ఎన్నిసార్లు మన జెండాలు మన జెండా దగ్గర పాల్గొట్టారు. ఏమైపోయింది? ఆ రోజు ఎందుకు మర్చిపోతున్నారు మీరు? సమయం వచ్చింది, ప్రభుత్వంలో ఉన్నాం, ఒక బాధ్యతతో ఉన్నాం. అది కూడా చెప్తున్నాం. మీకు పదవి వచ్చిందంటే మన ఏదో అలంకరణ కోసం కాదు, ఒక బాధ్యతతో ఉన్నాం. మనం కూటమి ప్రభుత్వాన్ని బలపడాలి, ఇంకా బలపరచాలి, ఇంకా మెరుగైన పరిపాలన అందించాలి. చంద్రబాబు నాయుడు గారి విజన్, ఆయనకున్న నాయకత్వం, ఆయనకున్న అవగాహనతో రాష్ట్రాన్ని కాపాడాలి. దానికోసం అందరూ పనిచేస్తున్నాం. పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తున్నారు ఆ మాట మీ అందరికీ చెప్పండి. మనం కూటమిలో ఉన్నాం, నిలబడదాం, జాగ్రత్తగా ప్రజల్లో ఒకరిని తీసుకెళ్దాం మన ప్రభుత్వాన్ని. కానీ అంకిత భావం మాత్రం దయచేసి వదులుకోబాకండి. ఎందుకంటే మన యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు మన పార్టీలో. ఎవరికైనా సరే ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడినప్పుడు, ఒక కష్టపడి చెప్పిన వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే జన సైనికుల్లో మాత్రం ఆ నిజాయితీ అనేది ఎవరు ప్రశ్నించలేరు. అనేక పార్టీలు ఉన్నాయి, వాళ్ళు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ జన సైనికులు చేసినట్టు సేవా కార్యక్రమాలు, ప్రజల కోసం నిలబడ్డట్టు మన వీరమహిళలు ఏ పార్టీలో కూడా ఆ విధంగా లేరు. దాన్ని మీరు గర్వంగా ప్రజలకు తీసుకెళ్ళండి. ఒక మంచి ఆలోచనతో మనం నిలబడతాం. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మన బాధ్యత మరింత పెరిగింది. అన్ని ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. రాయలసీమను అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి. ఇక్కడ మన రాజధాని నిర్మాణం జరగాలి. మనకి అమరావతిని ఎట్లా మర్చిపోతాం మనం చెప్పండి. 5 సంవత్సరాలు కనీసం ఇటుక కూడా ఇక్కడ వేయలేదు. కష్టపడి రుణాలు తీసుకొచ్చి అమరావతిని, పోలవరాన్ని పూర్తి చేసుకుని జాతీయ అంకితం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. సమర్థవంతమైన నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి మీరు నిర్భయంగా కష్టపడి ముందుకెళ్ళాలి. గతంలో ఎంత కష్టపడ్డామో దానికన్నా ఇంకా రెట్టింపుగా కష్టపడాలి ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నాం కాబట్టి. ఎందుకంటే మన బాధ్యత పెరిగింది. సభ్యత్వం, ఒకప్పుడు మనకి 1,00,000 సభ్యత్వం రావాలంటే మొట్టమొదటిసారి చాలా కష్టపడ్డాం. చిన్నపల్లి చెప్పాడు. ఇప్పుడు అప్పుడు కోవిడ్ ఉండేది. కోవిడ్ లో 3 నియోజకవర్గాల్లో 6,000 సభ్యత్వం చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఈ రోజున 11,20,000 సభ్యత్వం జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. ఇంకా ముందుకెళ్ళాలి. మనం ఒక సభ్యత్వమే కాదు, మనం ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి, పార్టీకి వారధులుగా మీరు మిగలాలి. మీరు బాధ్యత తీసుకోండి, సమాచారం తెప్పించుకోండి. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖని అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా ఒక పండుగ వాతావరణం ప్రతి గ్రామంలో తీసుకొచ్చి రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఈ రోజు మీరు చూశారు. ఏ శాఖ తీసుకున్నా కష్టపడి ప్రజలకు అంకిత భావంతో పనిచేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం. 6 నెలలు పూర్తి అయిపోయింది. 7వ నెలలో మనం ఈరోజు పరిపాలనలో ఉన్నాం. 6 నెలలు మనం ఏ విధంగా పరిపాలన చేస్తాం అనేది ప్రజలు మనల్ని ఆశీర్వదించాలి, హర్షించాలి. కష్టకాలంలో కూడా ప్రభుత్వం నుంచి 4,000 రూపాయల పెన్షన్ 1వ తారీఖే కాదు 30వ తారీఖే మనం అందిస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి రోడ్ల నిర్మాణం చేస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్టు పోలవరం గురించి మళ్ళీ రుణాలు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్ట్ మొదలు పెట్టాం. అమరావతి రీకన్స్ట్రక్షన్ మళ్ళీ మొదలైంది. అమరావతి ద్వారా ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి మరింత పెట్టుబడులు వచ్చి
ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, మౌలిక సదుపాయాలు పెంచే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. రాజధాని అంటే బిల్డింగ్లు కాదు, రాజధాని అంటే మన యువతకి అద్భుతమైన అవకాశాలు దొరుకుతాయి, పెట్టుబడులు వస్తాయి. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ప్రజలు వచ్చే విధంగా మనం చక్కటి పరిపాలన అందించాలి. మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. పార్టీ కార్యక్రమంలో మనం పిలిస్తే తప్ప మనం వెళ్ళకూడదు. లేదా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం నాయకత్వం లేదు అనే ఆలోచన మీరందరూ కూడా మానుకోండి. జనసేన పార్టీ నాయకుడు అంటే మన వీర మహిళ, మన జన సైనికుడు. పార్టీకి అంకిత భావంతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమంలో కూడా పిలుపు మేరకు మీరు మీ వంతు మీరు కృషి చేయండి. ప్రతి సందర్భంలో నేను చెప్తాను, పార్టీకి కష్టపడి నిలబడింది ఎవరంటే చివరిలో పాపం ప్రతిరోజు పనికి వెళ్ళే వ్యక్తులు సొంత డబ్బులతో 2 లీటర్ల పెట్రోల్ పోసుకుని ఎంత దూరమైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ విజయవంతం చేయడానికి కష్టపడి ఉదయం బయలుదేరి వచ్చిన మన జన సైనికులు, వీర మహిళలు ఏ విధంగా పార్టీ చేసిన కార్యక్రమాలకి ప్రజలు నిలబడ్డారో మీరు గుర్తు తెచ్చుకోండి. రోడ్ల గురించి పోరాటం చేశాం, రైతుల గురించి పోరాటం చేశాం. ఈరోజు గర్వంగా చెప్తున్నాను నేను మీకు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 24 గంటల లోపే ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు వాళ్ళ ఖాతాలో మనం జమ చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా 1674 కోట్ల రూపాయల బకాయిలు మన ప్రభుత్వం వచ్చిన 4 రోజుల్లోనే రైతులకి అందించాం. మనం ఈ రోజున ఖరీఫ్ మాసంలో 32 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. 5 లక్షల మంది రైతులకి 6700 కోట్ల రూపాయలు మనం ఇంత కష్టకాలంలో కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా కూడా 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలో జమ చేశాం. ఆ విధంగా సమర్థవంతంగా మనం పనిచేస్తున్నాం, నిజాయితీగా పనిచేస్తున్నాం. ప్రజల కోసం, మన పార్టీ కోసం, మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ విధంగా ఆశించారో ఆ ఆశయ సాధన కోసమే మనందరం నిలబడ్డాం. ఈ రోజు ఈ కుటుంబాలందరినీ నేను మీకు హామీ ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. మీరు ఏ విధంగా కోల్పోయారో మేము కూడా ఆ విధంగా కోల్పోయాం మా జన సైనికుడిని. ఎందుకంటే జెండా పట్టుకుని ఒక 2 వీలర్ మీద నిజాయితీగా నిలబడ్డ వ్యక్తులు పాపం మన రోడ్ యాక్సిడెంట్ లోనే అటువంటి వ్యక్తులకే ఇబ్బందులు అవుతూ ఉంటాయి. చాలా బాధాకరమైన విషయం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరం కూడా మరొకసారి మీ ఇంటికి వచ్చి అందించాల్సిన చెక్కుని ఈ విధంగా సమయభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సమావేశంలో ఏర్పాటు చేస్తున్నందుకు క్షమించమని మరొకసారి నేను కోరుకుంటూ, భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, మీకు స్థానికంగా మన జనసేన పార్టీ నాయకత్వంతో మీకు ఎటువంటి పనులు ఉన్నా కూడా మీరు నిర్భయంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. పార్టీ నిలబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతగా మేము తీసుకుంటాం. మీరు ఎదుర్కొన్న ఇబ్బందిని తగ్గించడానికి కోసం మేము ఉన్నాం. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ పంపించారు. మీకు అండగా నిలబడడానికి ఈ సందర్భంగా తెలుసుకుంటూ, రాబోయే రోజుల్లో దయచేసి మన పార్టీ బలోపేతం కోసం ఏ విధంగా మనం ఈరోజు చక్కటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం మంగళగిరిలో, ప్రతి జిల్లాలో కూడా అదే విధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోండి. ప్రతి జనసేన పార్టీ నాయకుడు, అది జిల్లా స్థాయి కానివ్వండి, నియోజకవర్గ స్థాయి కానివ్వండి, మండల స్థాయి కానివ్వండి, గ్రామ స్థాయి కానివ్వండి, మీ వంతు మీరు పార్టీని మరొకసారి బలోపేతం చేసేటట్టు దయచేసి క్షేత్రస్థాయిలో నిలబడమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కొనియాడుతూ, ఈ సమావేశానికి ఇచ్చేసిన మన నాయకులందరికీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు హాలిడే రోజు కూడా రిపబ్లిక్ డే ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబాలని, ఆస్తుల్ని